ఆంధ్రప్రదేశ్లో నిరుపేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ 17 మెడికల్ కాలేజీలకు వైఎస్ జగన్ శ్రీకారం చుడితే ప్రస్తుత కూటమి ప్రభుత్వాధినేత చంద్రబాబు ప్రజారోగ్యాన్ని గాలి కొదిలేయటమే కాక ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేసేందుకు బేరాలు సాగిస్తున్నారు. ఓవైపు ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుకు దారాదత్తం చేస్తూ మరోవైపు రాష్ట్ర ఖజానా నుంచి 100 కోట్ల రూపాయల నిధులను దోచిపెట్టే కుతంత్రం పన్నారు. అందుకు అనుగుణంగా చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంపద సృష్టి హామీతో గద్దెనెక్కిన చంద్రబాబు పచ్చ పార్టీ కార్పొరేట్లు, అస్మదీయులు, బంధుమిత్రులకు ప్రజా సంపదను దోచిపెట్టడంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఇందుకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీని ప్రధాన ఆయుధంగా మలుచుకున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కొత్త వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో నిర్వహణ ముసుగులో ప్రైవేట్ పరం చేస్తున్నారు. ప్రభుత్వ భూమి, ప్రభుత్వమే నిర్మించిన భవనాలు, ప్రభుత్వమే అభివృద్ధి చేసిన ఆసుపత్రులు, ప్రభుత్వ వైద్యులు, సిబ్బందిని హోల్సేలుగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టింది చాలక ఇప్పుడు మరింత అడ్డగోలుగా వ్యవహరిస్తూ వారి కనుసన్నల్లో నడిచే ఆసుపత్రుల్లోని వైద్యులు, సిబ్బందికి రాష్ట్ర ఖజానా నుంచి వేతనాలు చెల్లించడానికి సిద్ధమైంది. వైఎస్ జగన్ 8,480 కోట్ల రూపాయలతో కొత్తగా 17 మెడికల్ కళాశాలలకు శ్రీకారం చుట్టగా గత ప్రభుత్వంలోనే 5 కళాశాలలు ప్రారంభమై తరగతులు కూడా మొదలయ్యాయి. ఇప్పుడు 10 వైద్య కళాశాలలను చంద్రబాబు సర్కార్ ప్రైవేటుకు కట్టబెడుతున్న విషయం తెలిసిందే. తొలిదశలో పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లె కళాశాలలను కైవసం చేసుకునే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో అక్కడి బోధన ఆసుపత్రులను 2 ఏళ్ల పాటు పెట్టడమే గాక వాటిలో పనిచేసే వైద్యులు, సిబ్బందికి ఖజానా నుంచి వేతనాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఏకంగా 100 కోట్ల రూపాయలపైనే ప్రజాధనాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అధికారికంగా దోచిపెడుతోంది. ఇప్పటికే కోట్ల విలువైన భూములను ఎకరానికి 100 రూపాయల లీజు, వైద్య సేవలకు రుసుములు, ప్రైవేట్ కళాశాలల మాదిరి వైద్య విద్యార్థుల నుంచి ఫీజు వసూలుతో ప్రైవేట్ వ్యక్తులకు భారీ మేలు తలపెట్టడానికి బాబు సర్కార్ సిద్ధమైంది. ఇది కూడా సరిపోనట్లుగా ప్రైవేట్ వ్యక్తులకు మరింత లబ్ధి చేకూరుస్తూ ఖజానా నుంచి 100 కోట్ల రూపాయల పైనే ప్రయోజనం చేకూర్చేలా రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్కు సవరణలు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వ ఖజానాకు గంటి కొట్టి ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చడానికే అన్నట్లుగా ప్రభుత్వ ఉత్తర్వులున్నాయి. తొలిదశలో ప్రైవేట్కు 4 కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వం కట్టబెడుతోంది. ఆ 4 ఆసుపత్రుల్లో ప్రస్తుతం 800 మంది మేర వైద్యులు, సిబ్బంది పనిచేస్తున్నారు. టెండర్లలో కళాశాలలను కైవసం చేసుకున్న ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఆసుపత్రులు పెట్టి వైద్యులు, సిబ్బంది వేతనాలను ప్రభుత్వమే చెల్లించబోతోంది. ఇప్పుడు వేతనాల కోసం ప్రభుత్వం నెలకు 4 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తోంది. అంటే 2 ఏళ్ల పాటు 100 కోట్లకు పైగా ప్రజాధనాన్ని జీతాల రూపంలో ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టి వారికి భారీ మేలు చేసేందుకు కుతంత్రం పన్నినట్లు స్పష్టమవుతోంది.